కృష్ణకర్ణామృతం మొదటి భాగంలో 3వ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం. చాతుర్వైక నిదాన సీమ చపలాపాంచఛటామంధరం లావణ్యామత వీచిలోలితదృశం లక్ష్మీకటాక్షాదృతం కాళిందే పులినాంగన ప్రణయినం కామావతారస్కరం బాలం నీలమమీవయం మధురిమస్వారాజ్యమారాధ్నుమః. ఈ శ్లోకాన్ని చెప్పటానికి ముందు బిల్వమంగళుడికి అతని పూర్వజన్మ గుర్తుకొస్తుంది. పూర్వజన్మలో అతడు శ్రీకృష్ణుని సకులలో ఉండేటువంటి ముఖ్యమైన సఖి అయినటువంటి రాధాదేవికి పార్శ్వసకుల్లో తను ఒకడిగా ఉండేవాడు. తరువాత ఈ శ్లోకాన్ని చెప్పి అతను ఏం చెప్తాడంటే, మేమంతా ఒక పరివారంగా ఉండేవాళ్ళం. ఆ పరివారంలో ఉండేటువంటి యవ్వనవంతుడైనటువంటి శ్రీకృష్ణునికి విసునికరతో వీస్తూ ఉండడం, అలాగే తాంబూలాన్ని అందించటం వంటి సేవల్ని చేసేవాళ్ళము అని చెప్తాడు. అలాగే ఇతను శ్రీకృష్ణుడు రాధతోటి ఏకాంతంగా ఉండదలిచి ఇతర గోపికల నుంచి ఎలా ఆమె తప్పించుకోవాలో, ఇద్దరూ కలిసి ఎలా ఏకాంత ప్రదేశానికి వెళ్ళాలో అతను ఆమెకి సైగ చేస్తూ ఉంటాడు. అలాంటి క్రీగంటి సౌందర్యంతో ఆమెని స్తంభింపచేస్తాడు శ్రీకృష్ణుడు. అలాగే రాధ పట్ల విశేషమైనటువంటి ప్రేమని శ్రీకృష్ణుడు చూపిస్తాడు. శ్రీకృష్ణుడు ఎప్పుడూ రాధ లీలల్లో మునిగి ఉంటాడు. అతనితో లీలల కోసం చాతుర్యంకు సీమ అయినటువంటి చతురతను కలిగిన శ్రీరాధ తన క్రీగంటి చూపు సౌందర్యానికి అతడు స్తంభించిపోతాడు అని చెప్తున్నాడు. ఈ శ్లోకంలో చాతుర్యానికి స్థానమై చంచలములైనటువంటి కటాక్ష కాంతుల చేత స్తంభింపచేయువాడు, శ్రీ రాధా కటాక్షం చేత ఆదరించబడినవాడు, లావణ్యము అనే అమృత తరంగము చేత కదల్చబడు చంచలమైనటువంటి కన్నులు కలిగినటువంటి వాడు, యమునా నది ఇసుక తిన్నెలలో విహరించేవాడు, మన్మధుని జన్మకు కారణమైనవాడు, నల్లనివాడు, సౌందర్యనిధి అయినటువంటి ఆ బాలుని ఆరాధిస్తూ ఉన్నాము అని ఇక్కడ చెప్తున్నారు.